ఏందిరా? ఏరు పడతారట్నా? సిగ్గు శరాలేమని ఉన్నాయి అరవలకి ఏరు పడతానటానికి. ఇటు వచ్చి హనుమాన్ రా నా ముందట. ఇక్కడ చూసినావారా మా అత్తను? చూడరా ఒకసారి. సరే సరే, నువ్వు ఎట్టిట్లా ఏర్పడవో నేను కూడా చూస్తా. పో పో అమ్మ సాలుగాని పో. ఆ నేనేమన్నా హిందీలో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా? నేను చెప్పింది కూడా గదే కదా. తలకాయ నాకు ఏం ముచ్చాడో చెప్పు. ఏర్పడదామని ఎన్నిసార్లు చెప్పాలి? పొద్దుగా లేవంగానే ఏమో పడిపోయినట్టుగా ఇటుక బట్టి కాడికి వచ్చిండు. ఓయ్, మీ అన్నలేమో ఇంట్లుంటారు, నువ్వేమో పొద్దుగా నచ్చిడు పని చేస్తానువా? వాళ్ళ పని వాళ్ళకు ఉంది. వాళ్ళు బాయికాడికి పోయినా ఇక్కడ పొమ్మని చెప్పిర్రు. ఎన్ని రోజులు వాళ్ళ మాటలు పట్టుకొని ఉంటావు చెప్పు? మీ అమ్మని వేరన్నా పోయమాను. నేను ఈ ఎండకు మాత్రం నేను అసలు పని చేయలేను. లేకపోతే చెరొక పని చేసుకుందాం, బయటకన్నా వెళ్ళిపోదాం. ఇప్పుడే ఏరా అంటే మా ఊకుంటాదే, పొట్టు పొట్టు కొడుతుంది. తమ్ముని పెళ్లి అయినాక చూద్దాం తి. పొద్దుగాల లేవంగానేమో మీ అవ్వ అన్ని పనులు నాకే చెప్తుంది. నాకంటే ముందొచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పొచ్చు కదా, నాకే ఎందుకు చెప్తుంది? చిన్నదాని అని చెప్పిందే మొత్తం ఇయ్యే దాని కూడా లొల్లా ఇప్పుడు మళ్ళా. చిన్నదేంది చిన్నది? అన్ని పనులు నాకే చెప్పాలనా? నీ సిటీ నుంచి వచ్చిందని తెలుసు కదా మీ అమ్మకు. ఏమైనా మీ అమ్మ నన్నే కంట్లో పెట్టుకుంటది. మా అవ్వ నిన్నెందుకు కంట్లే పెట్టుకుంటదే? వాళ్ళ పని వాళ్ళకు ఉండొచ్చాడా? వాళ్ళని వెనకేసుకొస్తానవా? ఇక నాకైతే ఇవన్నీ తెలీదు. నువ్వు వేరు పడతావా పడవా, మీ అవ్వతో ఏం చెప్పుకుంటావో నాకు సంబంధం లేదు. ఏర్లే గీలే సక్కిడిగా పని చేసుకో. పొద్దుగా లేవంగా నచ్చిన వీరికి నా తలకాయ తింటాను. సరే సరే, నువ్వు ఎట్టిట్లా ఏర్పడవో నేను కూడా చూస్తా. పో పో అమ్మ సాలుగాని పో. నీళ్ళు రాలేదు ఇంకా, బయటికి ఉంది. నేను తాగుతానయ్యా, కట్టెలన్నీ పచ్చిగానే కదా, తుప్పు తుప్పులు వానబడే. పొరగాళ్ళని తెమ్మంటే వాడిదేడాయ వీడిదేడాయ. ఆడిపోయి ఏరుకొస్తున్న చెట్టు కింద ఏరుకొచ్చి పెట్టిన గుత్తం సేపు అయితే కాగుతాయి. పోతావు మరి? బయటికి ఉంది పన్నది. ఆగుతాయి ఆగు ఆగు. కానీ ఇవాడు బాయికాడి వేండి, అప్పుడు అనగా వేండి, ఇంకా రాకపోయే. పొద్దున చెప్పినా వస్తానట ఫోన్ అది చేసిన. కూడా ఉరికింది, ఏదో కట్టం చేసే దాంట్లో కావాలి కావాలి. మంచిగా తగలబడ్డారు మనకు. ఏం చెప్తాం మరి, చేసుకున్నాను. పోరి చిన్నోళ్ళు ఇటుకడికి వేలు వచ్చినారా? ఇంకా ఇంతసేపు అయితే అందలేరు. వచ్చిరా కనబడపాయ నాకు. ఏడొచ్చిరక్క రాలే. ఆయన బడి ఇది కూడా పోయింది ఏదో కట్టం చేసినట్టుగా. ఏందో ఏమో. అట్లా కాదయ్యా, ఎటు కూడా సిటీ నుంచి వచ్చిందా అని అది ఎట్లా పడితే అట్లా మాట్లాంటే పడతాను అనుకుంటా. సప్పుడు ఏవెందుకు అయ్యా నువ్వు? ఇదేనా వాడిని బొస 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 అనిపిస్తుంది. వాడిని ఏ పని చేసినా నిమ్మలం ఉంచలేదు. వాడు వెనకనే ఉరికింది. ఇప్పటిదాకా ఆడేం రోజులు ఎత్తుందో ఏమో. అది నిన్ను అడిపిది ఒక్కటే రేవుకున్నది. వాళ్ళిద్దరు ఎంతకంతే. నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. ఏ రాదే, మనం చేసేది ఏముంది? ఇంకా 4 రోజులు అయితే చిన్నోళ్ళు లగ్గం అయిపోతుంది. అప్పటిదాకా జర ఒప్పుకో పట్టు. ఏమైనా ఇంకా వంట కాలే? అయ్యో ఆగరాదు, అయితుంది. అన్నం పంపిన అమ్మగిలొద్దా? ఆకలి అయితే పోవాలే, పని ఉన్నది బయట, పని ఉన్నది. పని మీరు నానే పోరి అయితుంది. అన్నమే కాలే. అమ్మాయిని వండుకో. వాడు ఏదో చేస్తాడు, నానబెట్టి చేస్తాడు. పుత్త సేపు లేట్ అయితేనే. అక్క ఏందే? ఏం చేస్తాను? ఏం చేస్తలేదు, దులుపుతుందా? చాలా రోజులు అయింది దులుపక, అంత దుమ్ము పట్టింది. ఇగో ఎట్లుంది చూడు, అందుకే దులుపుతా అన్న మొత్తం. ఇది దులుపుకుంటూనే ఉంటావా? నేను అడిగిన విషయం ఏమన్నా బావా చెప్పినవా? ఏం విషయం అడిగినవే? నేనేం చేద్దును? అబ్బా, ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటాను కదా మనం వేరు కాపురం పెడదామని. అబ్బా, ఇక మనం చెప్తే వాళ్ళు ఇనే మొగోళ్ళేనా? మన ఇంటి మొగోళ్ళు. అందరినీ నేనే అడగడం అవుతుంది, అందరికి నేనే కంట అవడం అవుతుంది. ఏదో ఒక విషయం అడిగి బావతోటి ఇవాళ సెటిల్ చేసుకో. ఏం లేదు కానీ తిన్నవా అని అడగడానికి వచ్చింది. కానీ అవును, నేను చెప్పిన ముచ్చట ఏం చేసినావు? ఎన్నిసార్లు చెప్పాలి? రోజు చెప్పాలి. చెప్పి చెప్పి నాకు యాస కట్టాంది. తలకాయ నాకు ఏం ముచ్చాడో చెప్పు. ఏర్పడదామని ఎన్నిసార్లు చెప్పాలి? ఏరేడ పడతా? వాడు చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు పెళ్లి కాలేదు. ఏరు పడతా అంటాను ఏందా నువ్వు? అక్కడ అబ్బాయి తీసుకొచ్చి పెడతా అంటే నీకు తినేది అరుగుతలేదా నీకు? వాళ్ళు ఏరు పడతా ఇంకోసారి అన్నా బిడ్డ దవడం దగ్గరకు వస్తుందా?
అప్పుడే ఇంత నేను పనుకోపో. ఏమన్నాడు బావా? ఏమన్నాడే నువ్వు ఇంతకు ఆయన అంతకు ఏరు వాడదామంటే ఇది వారు దాకా నన్నే తిట్టి తిట్టి పోయిండు. నీ మొగుడు నీ మాట వినట్లేదు, నా మొగుడు నా మాట వినట్లేదు. ఆ నడుబా ఉన్నదే అత్త తానా అంటే తన్నానా అనుకుంటా ఆమె ఉంటుంది. వీళ్ళిద్దరితో గోసుంది. ఏమో పో. ఓయ్ ఓ మనిషి ఆ. పిలుస్తాడు వినబడతలేదా? ఏడిదే అది ఆగమని చెప్తావు? ఏంటి ఏం ఆగమాగం చేస్తాను అంటానేంది? మీ వదినే మీ మరదలు రూమ్ లో పోయి ఒక్కటే గుసగుసలు పెట్టుకుంటారు. ఏంటిదే నీ లొల్లి? వాళ్ళు గుసగుసలు పెట్టుకుంటే నీకేమైతుందే? ఓ నా పిచ్చి మొగడా, ఏరు పడదామని గుసగుసలు పెట్టుకుంటారు. వాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ నీకే తెలుస్తలేదు. అంతమందికి వచ్చినారా వాళ్ళు? ఏరు పడతారటనా? ఆ నేనేమన్నా హిందీలో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా? నేను చెప్పింది కూడా గదే కదా. ఏరు పడదామని మాట్లాడుకుంటా అంటేనే మీ అన్న వచ్చిండు, మీ వదినని పొట్టు పొట్టు తిట్టిండు. తిట్టిండానే? మా అన్న కాబట్టి తిట్టిసి పెట్టిండు. నేనైతే నరకని నరుకుతూ. మా అన్నదమ్ములు ఎట్లా పెడితే తిప్పుతుంది మీకు? ఇంత జరుగుతా అంటే అబ్బాయి ఏం చెప్తాలే ఇంట్లో? నడువు చెప్పందా? ఏమైంది ఇంట్లో రమ్మంటివి ఏం సపోర్ట్ చేస్తలేవు? ఏమున్నదయ్యా, ఏం లేదు. ఆ చిన్నోడేమో చెప్తింటలేడా దేశాలు పట్టుకొని తిరగబట్టే. వీళ్ళేమో వీళ్ళు చెప్తున్నారాయే. ఏమన్నా అంటే ఏరి అని వీళ్ళు లొల్లి పెట్టుకోబడతారు. ఇంకా నిన్నయాల మంచిగా ఉంటారు అవ్వ, ఏ లొల్లి లేదు. వానికి ఫోన్ చేసి రమ్మని ఏదో ఒకటి సర్ది చెప్పయ్యా. వాని పెళ్లి చేస్తే మనం ఉన్నా ఒకటే, ఊసిపోయినా ఒకటే. బాధపడకే, చిన్నోడు కూడా ఫోన్ చేసి రమ్మంట. వాని కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఆయనతో మాత్రానికే బాధపడితే ఎట్లనే? బాధపడతాను నేను. నువ్వు అంతకు వాడు ఇంతకి, కోడళ్ళు ఇంతకు. చేస్తా అనుడు వరకే ఉన్నది, చేసేది అయితే లేదు. వాడు చేసుకుంటా అనుడు వరకే ఉన్నది, చేసుకునేది అయితే లేదు. ఒక్కరు కూడా నా మాట వినరాయే. ఏం చేస్తూ ఎంతగానో వెళ్ళదిత్తు సంసారం. కొడుకులు వాళ్ళు అంతకు పెళ్ళాల మాట వినుకుంటే వాళ్ళు అట్లా చేస్తారు. ఎవరు చెప్తుంటారయ్యా నా మాట? ఆఖరు నువ్వు కూడా తీసి పారేయబడితివి. ఏందిరా ఏమో పడిపోయినట్టు వస్తారు ఇద్దరు ఆగమాగం. ఏంది వదినవును మరదలు ఏరు పడదాం అనుకుంటారట. ఇంట్లో ఏం చెప్తారా మీరు? ఏందిరా ఏరు పడతారట్నా? సిగ్గు శరాలేమని ఉన్నాయి అరవలకి ఏరు పడతానటానికి? ఇటు వచ్చి అనుమానరా నా ముందట. ఇక్కడ చూసినావారా మా అత్తను? చూడరా ఒకసారి. నేను ముసల్దాన్ని అయ్యడానికి వచ్చిన మా అత్తతో ఏరు పడ్డా అనరా నేను? ఇప్పటి వరకు ఉండి ఆమెను జాగ్రత్తను నేను ఎట్ట అనుభూతి అవుతుంది ఏరు పడుతున్నాను. ఏందే నీ కథ? ఏందే మంచిదాన్ని నువ్వు కూడా అట్లా చెప్తున్నావానే? అయ్యో అత్తమ్మ, నేను కాదత్తమ్మా, అక్కును చెల్లును అనుకుంటా అంటే నేను విని నాకు చెప్పిన. విన్నావా? ఏంది మామయ్య? ఉన్నా దండగా లేక దండగా ఇంటున్నా విలు వరం విలు మన విలు. అరే పెద్దోడా, చిన్నోడా, నిన్నే నాయన పిలుస్తాను. ఏమైందే గట్లున్నారు? ఏందిరా మీ కథ? ఏంద్రా ఏరు పడతా అంటారట? ఏందిరా? నాకు తెలియదవ్వా. నీకోళ్ళు చెప్పారు? వదిలే వద్దే నీకోళ్ళు చెప్పారు? నాకెవరు చెప్పిరంటవేంది? ఓ వీళ్ళిద్దరు రూమ్ లోకి పోయి గుసగుసలు చెప్పుకుంటే నేను విన్నా. ఎప్పుడు విన్నా? మీరిద్దరు గుసగుసలు చెప్పుకోలే? దారి పంట పోతుంటే మరి మేము పడితే మాత్రం నువ్వు పడవా? నేను వాడని అత్త గీత గీసినది గీత దాటని. సరిపోయింది. ఆయన ఎలా చెప్పాలి అనుకున్నా. ఇప్పుడు తెలిసిపోయింది కదా, నాకు వేరు పడాలని ఉంది. వేరు పోయింది అంతే. ఇక ఏందిరా గట్లా అంటారా? ఏందిరా వాళ్ళు ఏమైనా భయం ఉన్నాదిరా? వాళ్ళకి మీ భయం ఉన్నాదిరా కొంచెం అన్నా? ఏరు పడతా దేనికిరా ఏర్వరుడు? ఏమొస్తుందిరా ఏరు పడితే? ఏం చేయమంటావు? మేము చెప్తే ఇంటలేరు. రాత్రి బావాలు ఒకటే టార్చర్ మాకు. ఇదే లొల్లి మా ఇంట్లో ఇళ్ళల్లా. అప్పుడు ఏమరా ఏం చెప్పాలి? నేను అన్నయ్య చెప్తున్నాను కదా, రోజు నాకు అదే టార్చర్ ఉంది. వింటానవా? ఇట్లయితే ఎట్లరా? చిన్నోడు పెళ్ళి అయినాక ఆగరాదురా. కాదురా, చిన్నోడు పెళ్ళి అయినాక ఆగితే మేము ఆగుతామన్నాము. చిన్నోడు పెళ్ళి కాదు, మీరు రోజు టార్చర్ ఉంది. పొలం కాదురా ఏం చేయమంటారు? ఇప్పుడు మీ పెళ్లి లేనప్పుడు వాళ్ళు కావద్దారా? వాళ్ళ దాదాకా మీరు ఆగరారా? వాళ్ళు ఇంటలేరా? సిగ్గు పెట్టినాడా? ఇంటలేరంటే అదుపులో పెట్టుకోవరా? అడలు చెప్పినట్టు తింటారా మీరు? ఎప్పుడు అయిపో మేము చెప్పా కిటికలు నెట్టుకునే వస్తున్నాం. ఇంకా చూడరా మా అత్త చూడరా, ఇప్పటిదాకా ఒక మాట అనుకోలేదురా మేమిద్దరము.
ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కనుక భరిస్తాను మేము అట్లా కాదు. ఎట్లా మరి ఎట్లా ఏమంటారు చెప్పుర్రి, మీరు చెప్పినట్టు ఏంటాం మేము. నువ్వు ఇటు రాయే, ఇంత దూరం నువ్వు వచ్చినా ఇట్రా. ఏర్వై. చిన్నోని పెళ్ళయ్యేదాకా ఏరు పోయాం. ఎక్కడ పోయి బతుకుతారో బతుకు పోర్రి, ఇది నాతోనే ఉంటది. పోర్రి పోరా పో. పెళ్ళి లేదనుకుంటే ఉండు చిల్లి గబ్బలేను. చల్ అరే రారా, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వచ్చినప్పుడే ఉంటది. లే అరే తమ్మి ఇక రారా, ఇట్రా ఇట్రా. అరే చెప్తారు ఈయన రారా మీరు? ఎన్నిసార్లు చెప్తారా మనుషులకు? వీళ్ళు వినరు, నువ్వు వినవు. ఉన్న ఆస్తి వానికి ఇస్తా అంటానవ్వా. ఎడవడం రా, రోడ్ అడక తిందామా రా పోయి. నేను అదే చెప్తున్నా, ఆమె చెప్పింటలేదు, అది అసలు కింటలేదు. వినరా? వినకపోతే ఇప్పుడు ఆస్తి మొత్తం వానికి ఇస్తా అంటాను. ఎడవడం మనం ఎక్కడ భుజాలు లెక్క బతుకు. చెప్పు మరి చెప్పు, అన్నాడు ఏం చెప్పు. బావ అలా అంటావు? మన ఆస్తులు మనకు పంచమని చెప్పు, పంచినాక ఎటోలాట్ పోదాం కదా. ఆ చిన్న పెళ్ళి అయ్యాక పంచ అంటాను. ఇప్పుడు ఎడబోదాం మనం? నాకు ఈ పల్లెటూరులో ఉండడం ఇష్టం లేదు. ఉండబోతే కాకపోతే ఇప్పుడు వాడు ఎక్కడ అన్నాడు, ఏడబోదాం, ఏడుందాం. పోయి నలుగురిలో మాట్లాడినా చిన్నోని పెళ్లి అయ్యేదాకా ఎవరు ఏరు పోయారు, మన కోడేం చెప్పాడు. నువ్వు ఇంతే, నువ్వు ఇలాగే ఉంటావు. ఏ మాట నా మాట విననే విను. నేను చెప్పినప్పుడు ఇనూరి, ఆ చిన్నోని పెళ్లి అయ్యాక కలిసి ఉందాం. సరే అన్న, అప్పటిదాకా కలిసి నేను చెప్పినప్పుడు ఇనూరి, లేకపోతే ఉన్న ఆస్తి మొత్తం మనకే ఇస్తుంది. ఆస్తి లేదు, ఏది లేదు, బిచ్చాల లెక్క రోడ్ల మీద పడతాం మనం. చెప్పినప్పుడు ఇనూరి. అర్థం చేసుకోరు జరా. ఎంత అని చెప్పాలి నీకు? పొద్దున కూడా చెప్తిగా నీకు, చెప్తే అర్థం చేసుకోమని చెప్తున్నా కదా. చెప్పే కదా బయటికి వెళ్ళి బతుకుదామని. ఏడ బతారు? ఏమున్నదని మనకి ఏమున్నది? ఆస్తి మొత్తం ఆడనే ఉన్నా కమ్మ, ఏడవై బతాం. ఇనూరి, చెప్పినప్పుడు ఇనూరి. అర్థమవుతుందా? మేము వింటాం గానీ చిన్న పెళ్లి చెయ్యండి తొందరలో. మా వల్ల నైతే కాదు ఈ కొంపలో ఉండడం. చేస్తాం, ఆగు, ఎందుకు ఉరుకుతున్నావు మరి? మొత్తం విను, మాట్లాడుకుందా. చెప్పు, ఇంకేంది రా పొయ్యి ఆమె కాళ్ళ మీద పడు. వానికి ఏవో సంబంధం, మంచి సంబంధం చూసి వానికి చేస్తే వాని బతు వాడు బతాడు, మన బతుకు మనం బతుకుదాం. అప్పటిదాకా మీరు తొందర పడకురు, ఉన్న ఆస్తి పోయేటట్టున్నది. ఇప్పుడు ఇంకేంది? తప్పైందని ఇప్పుడు మీ కళ్ళు చల్లబడతాయి. చల్లడుగా తప్పైందని అమ్మకాలు మొక్కలు పర్రి.